నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇండియన్ ఎంబసీ మానవతా దృక్పథంతో స్పందించింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో చిక్కుకుపోయిన భారతీయ గృహ కార్మికురాలు, అంటే ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక మహిళ తన యొక్క తండ్రి చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తూ కువైట్లోని ఎంబసీ కార్యాలయం మానవతా దృక్పథంతో వేగంగా స్పందించింది. పుదుచ్చేరికి చెందిన జయకుమారి అనే గృహ కార్మికురాలు పాస్పోర్టు, ఇతర ప్రయాణ పత్రాలకు సంబంధించిన సమస్యల కారణంగా ఇండియాకు తిరిగి వెళ్ళలేకపోయారు. ఇదే సమయంలో ఆమె తండ్రి మరణించిన విషాద వార్త వినడంతో అత్యవసరంగా ఇండియాకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం, కువైట్ తమిళ సంఘం ప్రధాన కార్యదర్శి రాజు నారాయణ్, సామాజిక కార్యకర్త మతి సమన్వయంతో అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేశారు. భారత రాయబారి పరిమితా త్రిపాఠి గారి నేతృత్వంలోని కువైట్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం అత్యవసరంగా అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేసి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసింది. దీంతో జయకుమారి గారు సమయానికి భారత్ చేరుకొని తన యొక్క తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఈ సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో వేగంగా స్పందించిన ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జయకుమారి గారు కూడా ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ఎంబసీ ఆఫీసుకు కువైట్ తమిళ సంఘం సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ తన తండ్రి యొక్క చివరి చూపు కూతురుకు కల్పించిన ఎంబసీ కార్యాలయం కావచ్చు, తమిళ సంఘం కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంబసీ కార్యాలయం ఇబ్బందుల్లో ఉన్న భారతీయుల కోసం ఇలాగానే వేగంగా స్పందించాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.